హాయ్ వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. అందరికి వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్. ఈ రోజు అయితే చేపల పులుసు తెలంగాణ స్టైల్లో సింపుల్ రెసిపీ. ఏంటిదంటే ఉల్లిగడ్డలు అయితే డీప్ ఫ్రై చేసిన, టమాటాలు డీప్ ఫ్రై చేసిన. మా మిక్స్ అయితే ఖరాబ్ అయింది. అయినా కూడా ఇట్లా అక్కలు ముక్కలు దంచి ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ లేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అయితే పోసాను, ముక్కుల్లో ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర వేసాను. ఇప్పుడైతే టమాటా అవి డీప్ ఫ్రై చేసిన కదా, అవి అయితే వేసాను. బగారాకేసాను. ఇక అల్లం కూడా పేస్ట్ వేస్తున్నా. ఇవన్నీ వేసినాక కొద్దిగా డీప్ ఫ్రై కావాలి నూనెలో. అయినాక ఇప్పుడు మనం మంచిగా గోలాలి. మంచిగా అల్లం అయితే మంచిగా గోలాలి. సింపుల్ రెసిపీ. ఇక చూసారా, రాగులు చేప కేజీ తీసుకొచ్చాడు మా ఆయన. చాలా టేస్ట్, సింపుల్ గా వండుకోవచ్చు. ఎంత అండరాని వాళ్ళు కూడా వండుతారు ఈ రెసిపీ అయితే. ఇక పసుపు వేసాను. ఈ సింపుల్ రెసిపీతో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అయితే కారం వేస్తున్నా, చూసారా. దీనికి సరిపడా హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అయితే చూడని వాళ్ళు, కొత్త చూసిన వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాల్ట్ కూడా వేసాను. ఇలానే ఇక ఇవి వేస్తున్న ముక్కలు అయితే వేస్తున్నా, చూసారా. ఇవి మంచిగా డీప్ ఫ్రై అయినాక తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, డీప్ ఫ్రై అయిపోయినాక కొద్దిగా చింతపండు, కొద్దిగా నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా పెద్దగా తీసుకొని అల్లనైతే పులుసు పోస్తాను. మీరైతే చేపల కూర రెసిపీ ఎలా ఉందో సింపుల్ రెసిపీ తోటి అయితే వండుకోవచ్చు. మీరైతే సింపుల్ రెసిపీ తోటి అయితే వండుకోవచ్చు. ఇలా అయితే చూడండి, చిన్నగా ఇదైతే డీప్ ఫ్రై కావాలి. కొద్దిగా డీప్ ఫ్రై కావాలి. నూనెలో డీప్ ఫ్రై అయిపోయినాక అప్పుడు చింతపులుసు పోతే నాకు గొంతు అయితే కొద్దిగా సర్దైంది ఫ్రెండ్స్. కొద్దిగా ఎందుకంటే నాకు గొంతు రావట్లేదు, ఏమనుకోకండి. మీరైతే చూసారు కదా ఏమేమి వేసేది అన్నీ అయితే చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ సపోర్ట్ చేయండి. రైస్ కూడా పెట్టేశాను. ఇది ఎప్పటిదో 20 రోజుల కింది వీడియో ఇది. ఇప్పుడైతే మీ అందరికి చూపెడుతున్నా. ఇప్పటిది ఈ రోజు అయితే కాదు, 20 రోజుల కిందిది. ఇక చూసారా, నిమ్మకాయ అయితే మొత్తం నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నా. ఇదైతే పిండుతున్నా. ఈ గుజ్జిలో పోసినాక ఇది ఎలా ఉంది ఏందనేది మీకు కర్రీ చూపెడతాను. మీరైతే వండరాని వాళ్ళు కూడా వండొచ్చు చేపల కూర రెసిపీ. నాకైతే 2-3 రకాలు వండుతుంది. మీరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. నా వాయిస్ అయితే ఎలా ఉందో ఏమో. మీరందరైతే చేపల పులుసు వీడియో పెట్టక్క అన్నారు కదా, చూడండి. ఇక నుండి పచ్చళ్ళ సోరకాయ పచ్చడి వీడియో, బచ్చలాకు పచ్చడి వీడియో, అన్ని పచ్చళ్ళ వీడియో ఇక నుండి పెడతా. కొద్దిగా మిక్స్ అయితే ఖరాబ్ అయింది. ఆ మిక్స్ బాగా చేయించుకొచ్చినాక ఇక పచ్చళ్ళ వీడియోలు అన్ని ఫుల్ వీడియోలు పెడతా. నేనైతే ఫుల్ వీడియోలు అయితే మీరు అందరు చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా ఫుల్ వీడియోలు అన్ని చూసి మొత్తం క్లిప్ చేయకుండా చూడాలి. హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ మీ అందరూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మా యూట్యూబ్ ఫ్యామిలీ చల్లగా ఉండాలని అయితే నేను ప్రతిరోజు గుడ్ మార్నింగ్ వీడియోలు ఇదో కోరుకుంటా. మీరు అందరు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుంది. లైక్ అయితే ఇవ్వండి. లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్. ఈ పులుసు మంచిగా మసిలి మీద నూనె తేలి జీలకర్ర మెంతుల పిండి, కొద్దిగా సొంటి పౌడర్ వేస్తున్నా. చూసారా, సొంటి పౌడర్ కొద్దిగా వేస్తాను నేను. ఎల్లనైనా జీలకర్ర మెంతుల పిండి, కొద్దిగా సొంటి కొమ్ము పౌడర్ చేసుకొని పెట్టుకుంటా అన్నట్టు నేను. ఇలా కొద్దిగా 2 మిరియాలు కూడా వేస్తాను. మంచిగా ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అవి చూసారా, ఇగో ఇవి అవి కూడా వేస్తున్నా. ఇలాచీలు కూడా, చేపల కూరలో ఇలాచీలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీ అందరైతే చూసారు కదా ఏమేమి వేసేది అన్ని చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే మీరు కూడా మిరియాలు కూడా వేస్తున్నా. మీరు ట్రై చేసి నా చేపల పులుసు టేస్ట్ అయితే వావ్ సూపర్ కుదిరింది. అందరైతే చూస్తున్నారు కదా. ఇక నూనె అయితే పైకి తేలుతుంది, ఇక దగ్గర పడ్డది అన్నట్టు. ఇక జీలకర్ర మెంతుల పిండి కొద్దిగా వేస్తున్నా. చూసారు కదా, మసలేటప్పుడు అయితే జీలకర్ర మెంతుల పిండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నా. కొద్దిగా వేంపిన ధనియాల పౌడర్ వేరే ఉంటుంది, పచ్చి ధనియాల పౌడర్ వేరే వేస్తాను నేను. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. ఇక నూనె పైకి తేలిందంటే కర్రీ అయినట్టే. మీ అందరికైతే నచ్చితే లైక్, షేర్, సపోర్ట్. మీరు కూడా ట్రై అయితే చేయండి. నేను చేసినట్టు ట్రై చేసి వండుకోండి. టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి. మీరు వండుకొని తిని మాకైతే మా వీడియోలో కామెంట్ చేయండి. మీ అందరైతే చూడాలని కోరుకుంటున్నా. హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వాయిస్ అయితే ఎలా ఉన్నదో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంది. వావ్, తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. వావ్, స్పైసీగా సింపుల్ రెసిపీతో పైసీ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరైతే వీడియో నచ్చితే లైక్, షేర్, సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీ అందరైతే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆయిల్ చూడ ఎలా పేరుకుందో, మంచిగా గ్రేవీగా ఎలా అయిందో చూసారా.
ఇలా ఉంటే తెల్లారి తింటేనైతే ఈ సాయంత్రం వండి తెల్లారి తింటేనైతే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడు కానీ చల్లారినాక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మేమైతే తింటున్నాం, అన్నీ అయితే తీసుకెళ్తున్నా, ఇక్కడ పెడుతున్నా, తిని కూడా మీకు చెప్తాను ఎలా ఉంది ఏందనేది కూడా మీకు చెప్తాను వీడియోలో. రైస్ అయితే పెట్టుకుంటా, ప్లేట్లు అయితే పెట్టేశాను, అన్ని ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నా, మీ అందరికి తిని చూపి ఎలా ఉంది టేస్ట్ కూడా చెప్పడానికి కోసం. ముందైతే మీకు టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్. వావ్, తెలంగాణ స్టైల్ చేపల కర్రీ, వావ్ సూపర్ టేస్టీ టేస్టీ చేపల కూర. నాకైతే చేపల కూర అంటే పండగ ఫ్రెండ్స్, మస్తు ఇష్టం నాకు. చేపల పులుసు అంటే చాలా ఇష్టం, చేపల తల కూడా నాకు చాలా ఇష్టం. తలకాయల టేస్ట్ బాగుంటది. అందరికి భోజనాలు పెడుతున్నాను అన్నట్టు, మా ఇంట్లో మా పిల్లలకు, మా ఆయనకు, నాకు, చిట్టి తల్లికి. మేమైతే టేస్ట్ చూసి ఎలా ఉందనేది అయితే నీకు వేడి వేడి అన్నంలా చేపల కర్రీ, వావ్ ఏమన్నా టేస్టా, వావ్ సూపర్ టేస్ట్. తెలంగాణ స్టైల్ అంటే ఇలా ఉంటది. అంటే 2-3 రకాలు ఉండొచ్చు చేపల పులుసు. మీరు ఎలా వండుతారు అనేది మీరు చూస్తున్నారు కదా, నేను ఎలా వండింది అనేది. మీరందరైతే చూసి లైక్ షేర్ సపోర్ట్ చేస్తారు కదా. మరి హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్, లైక్ షేర్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ అయితే కష్టంగా చేయండి. వీడియో అనేది ఇక బాగా అయితే లెంత్ ఎక్కువ తీయలేదు, తక్కువనే లెంత్ ఉన్నది. మీరు అందరైతే సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడితే ఎంత పోతుంది ఏందనేది అయితే మీ అందరికీ చెప్తాను. ఎంత పోతుంది ఈ వీడియో చూద్దాం. నిన్న చింటుది కోడికాళ్ళది చూసారు కదా, ఇప్పుడు నాది పెడుతున్న పిల్లల చింటిదిగా చూసారా. సూపర్ టేస్ట్గా సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. వావ్ సూపర్ ఉంది చేపల పులుసు, తెలంగాణ స్టైల్ సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. చూసి లైక్ షేర్. చిట్టి తల్లి కూడా తింటుంది చూడండి, చిట్టి తల్లి కూడా చూడు, చిట్టి తల్లికి నచ్చితేనే తింటది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ షేర్. హుజరాబాద్ సమ్మయ్య సూపర్ అంటుంది చిట్టి తల్లి అయితే. మీరైతే లైక్ షేర్ సపోర్ట్. ఫుల్ వీడియో క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు తినే వీడియో కూడా పెట్టాం కదా. మీరు అందరైతే ఇక మా ఆయన కూడా తింటుండు, మా ఆయన కూడా చెప్తాడు చూడండి. మా ఆయనకు చేయి కాలుతుంది, మా ఆయన కూడా చూసారా తిని చెప్తుండు. ఈ రోజు అయితే చిట్టి తల్లి, మా ఆయన, నేను అందరం కలిసి వీడియోలో అయితే కనబడుతున్నాం కదా. మీరు అందరైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు సూపర్ ఉందట, మా ఆయనకైతే సూపర్ అంటుండు. టేస్ట్ అయితే సింపుల్ గా ఎంతలా 1/2 గంటలో అండేసి కర్రీ. ఓకేనా, వీడియో లైక్ షేర్ సపోర్ట్. ఫుల్ వీడియో మొత్తం చూడండి.